బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఉత్కంఠను పెంచుతోంది. మెల్బోర్న్ టెస్ట్లో భారత జట్టు ఓటమి నుంచి బయటపడుతుందా లేదా అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. నిజానికి ఓ దశలో భారత జట్టు మంచి పొజిషన్ లో ఉంది. కెప్టెన్ రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ త్వరగా పెవిలియన్ చేరిన యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ నిలబడ్డారు. 100 పరుగులకు పైగా పార్ట్నర్షిప్ ను నమోదు చేశారు. ఆసీస్ బౌలర్లకు సవాల్ విసిరారు. నేచురల్ గేమ్ ఆడుతూ యశస్వి జైస్వాల్ కాన్ఫిడెంట్ గా కనిపించాడు. విరాట్ కోహ్లీ కూడా బలహీనతల నుంచి బయటపడ్డట్టే కనిపించాడు. క్రీజ్ లోకి రాగానే ఆసీస్ బౌలర్లు ఆఫ్ స్టంప్ కు దూరంగా బంతులను విసిరినా వదిలేశాడు. షాట్లాడేందుకు తొందరపడలేదు. దీంతో భారత్ స్కోర్ రయ్యిమంటూ 150 పరుగుల మార్కును దాటింది. అప్పటికి 2 వికెట్లు పోయాయి. రెండో రోజు ఆటలో యశస్వి జైస్వాల్, కోహ్లీ చివరి సెషన్ మొత్తం ఆడేస్తారని ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేశారు. ఆసీస్ కు టీమిండియా అదిరిపోయే ఫైట్ ఇస్తుందని అనుకున్నారు. కానీ అంతలోనే ఒక్క రన్అట్ దెబ్బతీసింది. యశస్వి జైస్వాల్ రన్అట్ అవడంతోనే సీన్ మొత్తం మారిపోయింది. అప్పటి వరకు ఆసీస్ కళ్లలో కాస్త భయం కనిపించింది. విధ్వంసకర యువ ఓపెనర్ అవుట్ అవడంతో ఊపిరి పీల్చుకుంది. అదే ఉత్సాహంతో రెచ్చిపోయింది. విరాట్ కోహ్లీ కూడా కాన్సంట్రేషన్ కోల్పోయినట్టున్నాడు. ఆసీస్ బౌలర్ల వ్యూహానికి చిక్కాడు. ఎప్పట్లాగే వికెట్లకు దూరంగా వెళ్తున్న బంతినే వెంటాడి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత ఆకాశ్ దీప్ కూడా పెవిలియన్ చేరాడు. ఓ దశలో 2 వికెట్లకే 153 పరుగులు చేసిన భారత్ 159 పరుగులు సాధించేసరికి 5 వికెట్లు కోల్పోయింది. అంటే 6 పరుగుల వ్యవధిలోనే 3 వికెట్లను కోల్పోయింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి సగం మంది భారత బ్యాటర్స్ పెవిలియన్ కు చేరుకున్నారు. క్రీజ్ లో రిషబ్ పంత్, రవీంద్ర జడేజా ఉన్నారు. మెల్బోర్న్ టెస్ట్ ను టీమిండియా కాపాడుకోవాలంటే అద్భుతంగా పోరాడాల్సిందే. సమిష్టిగా రాణించాల్సిందే. మూడో రోజు ఆటలో రవీంద్ర జడేజా, రిషబ్ పంత్ మెరుపులు మెరిపించాల్సిందే. భారీ పార్ట్నర్షిప్ ను నమోదు చేయాల్సిందే. ఆల్రౌండర్లు నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్ కూడా పరుగుల మోత మోగించాలి. అయితే టీమిండియా ఇంకా 310 పరుగులు వెనుకబడుంది. మూడో రోజు ఆట మొత్తం ఆడితే గాని ఆ పరుగులు సాధించే అవకాశం లేదు. కానీ ఆసీస్ బౌలర్ల దూకుడును భారత ఆటగాళ్లు తట్టుకుని నిలబడతారా? మెల్బోర్న్ లో ఆధిపత్యం చెలాయించగలరా అంటే అంత ఈజీ కాదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ముందుగా ఫాలో ఆన్ గండం నుంచి భారత్ బయటపడాలని ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు. ఫాలో ఆన్ ప్రమాదం నుంచి బయటపడేందుకు ఇంకా 111 పరుగులు సాధించాలని సూచిస్తున్నారు. పాజిటివ్ మైండ్ సెట్ తో ఆడడం కీలకం అంటున్నారు. తొలి ఇన్నింగ్స్ లో వీలైనన్ని ఎక్కువ పరుగులు సాధించి ఆ తర్వాత ఆస్ట్రేలియాను రెండో ఇన్నింగ్స్ లో తక్కువ పరుగులకే ఆల్అౌట్ చేయాలని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. అలాగైతే ఓటమి నుంచి బయటపడమే కాదు, విజయం కూడా సాధించవచ్చని అంటున్నారు. మరోవైపు ఆసీస్ మాత్రం రెట్టించిన ఉత్సాహంతో ఉంది. మూడో రోజు ఆట ఆరంభం నుంచే భారత బ్యాటర్స్ కు వ్యూహాత్మకంగా బౌలింగ్ చేయాలనే కసితో కనిపిస్తోంది. దీంతో మూడో రోజు ఆటలో ఏం జరుగుతుందనేది ఉత్కంఠ రేపుతోంది.